నిన్నటి వీడియోలో ఇంటి అమ్మవార్లు అయితే స్టార్ట్ అయిపోతామని చెప్పాను కదా. స్టార్ట్ చేసాక ముందైతే పోస్టర్ ని కట్టుకుని అమ్మవారు పాము పుట్ట దగ్గరికి అయితే మేమందరం కూడా అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మవారు పాము పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే మా ఇంటికాడ నుంచి అయితే ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. లాస్ట్ కి అయితే అందరం కూడా అయితే పాము పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్ చేయాలంటే ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే దండం అయితే పెట్టుకోవాలి. దండం పెట్టుకున్న తర్వాత అయితే పుట్ట మొత్తం కూడా షాప్ కి అయితే చేసేయాలి. మేము ఇంటికాడ నుంచి అయితే పాము పుట్టకి వచ్చేటప్పుడు అయితే ఇంటికాడ నుంచి చీపురు అయితే తెచ్చుకోలేదు. ఇంకా మా బామ్మర్ది గారు అయితే ఇంకా కొబ్బరికెలకుతోనైతే పాము పుట్ట అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నాడు. చివరికైతే అమ్మతాయికి పూజించే పాము పుట్టని అయితే క్లీన్ గా అయితే చేస్తాము. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు చూడండి, అడవిలో ఉన్న పులితో వేటాడినట్టు ఈ చెట్టుకి ఉన్న కొమ్మలు బయటికి తీయడానికి అయితే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు చెట్టుకున్న కొమ్మల్ని బయటికి తీయడానికి అయితే తన్నుకుంటున్నారు. అమ్మవారు చేసేటప్పుడు ఏ ఇంటికాడైతే అమ్మవారు చేస్తారో ఈ చెట్టుకు ఉన్న మొదల నుంచి అయితే సగం వరకు అయితే మొక్కనైతే ఇంటికైతే తీసుకువెళ్తారు. చెట్టు కొట్టేటప్పుడు పైన కూడా చూసుకోవాలి కదా. మా మాయగారు అయితే అసలు చూసుకోలేదు. మా మాయగారి బుర్ర మీద అయితే ఆ ముళ్ళుల కంప అయితే పడిపోయింది. నేనైతే చాలా గట్టిగా నవ్వాను. ఎందుకంటారా, నేను ఏదైనా పని చేసేటప్పుడు అయితే వీళ్ళందరూ కూడా అయితే చాలా గట్టిగా అయితే నవ్వుతారు. అందుకే ఈ రోజు అయితే నేను గట్టిగా నవ్వు. ఇక మేమందరం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.